గంట ఎక్కువ పని చేయండి ఉద్యోగులకు చెప్తున్నాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. ఒక గంట సేపు ఎక్కువగా పనిచేయండి. నిన్న రవీంద్ర భారతిలో ఒక ప్రోగ్రాం జరిగింది. ఉద్యోగులకి ప్రమాద బీమాకు సంబంధించిన ఒక పథకాన్ని తీసుకొచ్చినారు. ఎంఓయూలు సంతకాలు చేసిరు దాని మీద, ఒప్పంద పత్రాల మీద ఆయా బ్యాంకులతోటి. సో 60 లక్షల నుంచి 1,20,00,000 వరకు వాళ్ళకి ప్రమాద బీమా కల్పించేటువంటి ప్రోగ్రాం ఇది. మంచి ప్రోగ్రామే. ఆ సందర్భంలో ఆయన మాట్లాడిన వ్యాఖ్యలు, ఒక గంట సేపు ఎక్కువ పని చేయమంటుండే ఎంప్లాయీస్ని. గంట సేపు ఎక్కువ పని చేయాల్సిన అవసరం లేదు, ఏం అవసరం లేదు. ఉన్న సమయంలోనే ప్రజల కోసం అవినీతి లేకుండా ప్రశాంతంగా ప్రజలు వచ్చినప్పుడు కొంత కన్సర్న్ చూపించి కూర్చోబెట్టి వాళ్ళ సమస్యను అడిగి తెలుసుకొని ఎలాంటి అవినీతి ఎలాంటి లంచాలకు తీసుకోకుండా వాళ్ళ పని వాళ్ళకి చేసి పెట్టండి. ఉన్న సమయమే, ఎక్కువ సమయం అక్కర్లేదు. ఉన్న 8 గంటల సమయాన్ని ప్రజల కోసమే ఉపయోగించండి, సరిపోతుంది. ఎక్కువ సమయం, ఎక్కువ గంట ఏం అవసరం లేదు. ఇప్పుడు 6 తర్వాత ఉదయం 10 గంటల నుంచి 6 గంటల వరకు మీ షిఫ్ట్ అనుకోండి. ఇంకా 6 తర్వాత కూడా మీకు ఏం పని ఉంటుంది? ఎగ్గొట్టే వాళ్ళతో పన్నులు కట్టించండి. ముఖ్యమంత్రి సీట్లో మీ సోదరుడు ఉన్నాడు. మీ కష్టాల్లో ప్రభుత్వం తోడుంటుంది. కలిసి రాష్ట్రాన్ని నెంబర్ 1గా నిలబెడదాం. నెంబర్ 1 కాలేదా ఇంకా? మరి అయింది అనుకుంటున్నాం మేము. నెంబర్ 1 ఇంకేమో ఉంది అనుకుంటున్నాం. ఇంకా పైన ఏమైనా నెంబర్ ఉంటే. నన్ను రేవంత్ అన్న అంటేనే సంతోషం. పీఆర్సీ త్వరలో అమలు చేస్తాం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు. ఉద్యోగుల బీమా పథకం ప్రారంభించింది నిన్న. పీఆర్సీ త్వరలో అమలు చేస్తాం. ఈనాడులో ఏం రాసిరు? పీఆర్సీపై మాట నిలబెట్టుకుంటాం. సింపుల్గా పాల ప్యాకెట్లుగా ఇలా అయిపోవాలి. పొద్దుగాల 10 గంటల వరకు మొత్తం ఏ దుకాణంలో కూడా పాల ప్యాకెట్లు దొరకదు. టీఎన్జీఓలు, టీజీఓలు, మీ నాయకులంతా ఏం చేస్తున్నారు? పొద్దుగాల మొత్తం విజయ డైరీకి, మదర్ డైరీకి, హెరిటేజ్కి, అమూల్ వాళ్ళకి ఆర్డర్స్ ఇచ్చేస్తే అయిపోతుంది. ఎక్కడికక్కడ చింపాలా, ఫోటో పెట్టాలా, మీద పోయాలి. ఎందుకంటే పీఆర్సీ మీద మాట నిలబెట్టుకుంటా అంటున్నాడు కదా. ఇప్పుడు ఇదే దీంతో పాటుగా ఇప్పుడు ఉద్యోగులు వాళ్ళకి కావాల్సిన హక్కులు వాళ్ళకి ఇవ్వాలి, వాళ్ళ డిమాండ్స్ వాళ్ళకి నెరవేర్చాలి. అన్నీ కూడా న్యాయమైన డిమాండ్స్. పీఆర్సీ ఇవ్వాల్సిందే, వాళ్ళకి రావాల్సిన డిఏలు లేకపోతే వాళ్ళకి బెనిఫిట్స్ ఇవన్నీ ఇవ్వాల్సిందే. వాళ్ళు పనిచేస్తున్నారు కాబట్టి ఇవ్వాల్సిందే. అదే సమయంలో ఉద్యోగులు మార్చుకోవాల్సినవి కూడా ఉన్నాయి. అంటే అందరు కాదు, కొంతమంది ఎవరైతే అవినీతి చేసేటువంటి పొజిషన్లో, అంటే అవినీతికి ఆస్కారం ఉన్న పొజిషన్లో కూర్చుంటారు, రెవెన్యూ కానీ, ఎలక్ట్రిసిటీ కానీ, ఇంకా కొన్ని డిపార్ట్మెంట్స్ ఉన్నాయి. ఇది పాజిటివ్గా తీసుకోవాలని చెప్తున్నది. నెగిటివ్గా తీసుకుంటే నెగిటివ్గానే అనిపిస్తుంది. సో ఆయా సీట్లలో కూర్చున్నటువంటి మీరు ఈ మధ్యకాలంలో ఏసీబీ రైట్స్లో విపరీతంగా దొరుకుతున్నారు. దొరికితే దొంగ, లేకపోతే దొర. ఇది ఉన్నదిగా ముందు నుంచి. కాబట్టి దొరికిన వాళ్ళు దొంగలుగా కనబడుతున్నారు, కానీ దొరకని వాళ్ళు ఎంతమంది? ఉన్నత స్థానంలో ఉన్న వాళ్ళు ఎంతమంది? అందుకే ఆయన అంటుండు గంట ఎక్కువ పని చేయాల్సిన అవసరం కూడా లేదు. ఉన్న సమయాన్ని నిజాయితీగా పనిచేసే ప్రయత్నం చేయండి, ప్రజల కోసం పనిచేయండి. ఇప్పుడు చాలా డిపార్ట్మెంట్స్ మీద ప్రజలకు ఎందుకు వ్యతిరేక భావం ఉంటుంది? అధికారులు, ఉద్యోగులు అనగానే ప్రజల్లో ఒక రకమైన వీళ్ళు పని చేయరనే ఆలోచన ఎందుకు వస్తున్నది? ఆలోచన కొంతమంది వాళ్ళు వస్తున్నది, కొంతమంది వల్ల మిగతా మొత్తం వ్యవస్థకి చెడ్డ పేరు వస్తున్నది. ఎంత భయంకరమైన అవినీతి ఉన్నది. ఇప్పుడు వెళ్దాము, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్కి వెళ్దాం, రెవెన్యూ డిపార్ట్మెంట్కి వెళ్దాం. ఇగో నిన్న ఒక ఆమె దొరికింది. ఆమె ఎవరో షామీర్పేట తహసీల్దార్ అట. మొత్తం ఏడజూడు బంగారమే ఉందట, దిగేసిందట బంగారం. అట్లా దొరికింది నిన్ననో మొన్ననో. ఆస్తులు తీస్తే మొత్తం కోట్ల రూపాయలు బయటకు వస్తున్నాయి. అంతకుముందు ఎవరు దొరికింది, అంతకుముందు ఎవరు దొరికిండు. సో మీరు కూడా మీ హక్కుల కోసం మీరు డిమాండ్ చేసేటప్పుడు, ప్రభుత్వాలను అడిగేటప్పుడు, అరే ఇదంతా కూడా ప్రజల సొమ్మే, మనం ఆ ప్రజలు ఇచ్చిన జీతంతో మన కుటుంబాలు మనం నడుస్తున్నాము. సో ఇన్ని వందల వేల కోట్ల రూపాయలు మనం ఈ రకంగా కూడబెట్టడం ఎంతవరకు కరెక్ట్ అనేది ఆలోచించాలి. సో ఒకవేళ మీ పరిధిలో కనుక మీరు మంచి వాళ్ళే, మీ పరిధిలో ఎవడన్నా చేస్తున్నా కూడా మీరు క్వశ్చన్ చేయాలా, తప్పేం లేదు. లేకపోతే మాలాంటి వాళ్ళకైనా సమాచారం ఇవ్వాలా, మీరు బయటపడకపోయినా. సో అందుకే ఈ జరుగుతున్న ఈ అవినీతిని కూడా మనం అరికట్టాల్సిన అవసరం ఉన్నది. ప్రజల పట్ల కొంత కన్సర్న్గా ఉండి మంచిగా పనిచేయడంతో పాటు ఈ అవినీతి జోలికి పోకుండా ప్రజలిచ్చే జీతం సరిపోతుంది అనుకొని మనం ముందుకెళ్ళాలి. సో అది కూడా మీరు ముఖ్యమంత్రి చెప్పాలి. ఎందుకంటే మీరు హోంశాఖ మంత్రి మీరే, ముఖ్యమంత్రి మీరే. కాబట్టి ఈ మధ్య ఏసీబీ రైడ్స్ చూస్తుంటే ఎంత దారుణంగా ఉంది పరిస్థితి. గిన్నె ఉన్నదా ఆమె? ఏది నువ్వు కనబడేగా ఈమె సుచరిత ఎటుబాయ్? సుచరిత అక్రమాస్తులు 50 కోట్లట. ఏంది ఎంఆర్ఓ? 30 ఎకరాల కన్వర్షన్కు 30 లక్షలు డిమాండ్ చేసింది. దొంగ మొత్తం
స్థిరాస్తులట, డైమండ్లట, బంగారం అట, దిగేసిందట మొత్తం. ఇది చూద్దాం ఇక. ఉద్యోగుల విశ్వాసమే తమ బలమని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ప్రభుత్వ ఉద్యోగులంతా 1 గంట అదనంగా పనిచేయాలని విజ్ఞప్తి చేశారు. మీ సోదరుడు తెలంగాణ ముఖ్యమంత్రిగా ఉన్నారు, అందరం కలిసి రాష్ట్రాన్ని దేశంలో నెంబర్ 1గా తీర్చిదిద్దుదామని పిలుపునిచ్చారు. హైదరాబాద్లోని రవీంద్ర భారతిలో గురువారం ఆయన ఉద్యోగుల ప్రమాద బీమా పథకాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ ఉద్యోగులకు బీమా రక్షణ గురించి ఉప ముఖ్యమంత్రి భట్టి తన వద్దకొచ్చి చెప్పినప్పుడు సాధ్యమవుతుందని నమ్మలేదు. సింగరేణిలో తొలుత అమలు చేద్దామని ఆయన సూచించారు. కార్మికుడు ప్రమాదవశాత్తు చనిపోతే 1,20,00,000 వరకు బీమా వస్తుందని చెప్పారని వెల్లడించారు. కార్మికుడు ప్రభుత్వం పైసా చెల్లించకుండా ఈ పథకం ఎలా సాధ్యమవుతుంది అని చెప్పిండట. దీన్ని హైప్ చేయాలి కదా, ఇక అట్లా హైప్ చేస్తారు రాజకీయ నాయకులు. అమ్మో, ఆయన ప్రశ్నించినట్టు ఎట్లా పాజిబుల్ అయితే, ఇది కుదరదు, ఇది ప్రీమియం కట్టకుండా ఎట్లయితే అన్నట. బట్టి ఉద్యోగుల వేతనాల లావాదేవీలు నిర్వహించే బ్యాంకర్లతో మాట్లాడి ఇందుకు ఒప్పించిండట. 45 మంది సింగరేణి కార్మికులు చనిపోతే ప్రతి కుటుంబానికి 1 కోటికి పైగా చెక్కులు అందినాయి. మధ్యతరగతి కుటుంబాలది ఇంట్లో కష్టాలను బయటకు చెప్పుకోలేని మనస్తత్వం. ఎవరేమనుకుంటే మనకెందుకు లేని బరి తెగించి వీధుల్లో తిరగలేరు. తాను అక్కడి నుంచే వచ్చా, చెప్పుకోలేని బాధ, తీర్చలేని సమస్య ఉన్నప్పుడు కష్టాల్లో ఉన్న కుటుంబానికి విశ్వాసం కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. బతికున్నప్పుడున్న బంధుత్వాలు చితికిపోయినప్పుడు నిలబడవు. ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వమే యజమాని కాబట్టి వాళ్ళ కష్ట సమయంలో ఆదుకోవాల్సిన బాధ్యతను గుర్తించి 16 బ్యాంకులను ఒప్పించి ఒప్పందం చేసుకున్నాం. తన గురించి తాను ఒక సందర్భంలో గుంపు మేస్త్రిగా చెప్పుకున్నందుకు అవహేళన చేస్తున్నారని ముఖ్యమంత్రి గుర్తు చేశారు. తాను గుంపు మేస్త్రినే, ఈ గుంపు తన బలమని, ఈ గుంపే అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్తుంది అని చెప్పారు. తాము దొరలమని, గడీలున్నాయని కొందరు చెప్పుకుంటారు. తనకు అలాంటి పోకడలు లేవని అన్నారు. ఎవరైనా తనను రేవంత్ అన్నా అని పిలిస్తేనే తనకు ఇష్టమని ముఖ్యమంత్రి అన్నారు. ముఖ్యమంత్రి అయిన కొత్తలో ఉద్యోగులు తనను అన్నా అని పిలుస్తుంటే అధికారులు వచ్చి సార్ అని పిలవమని చెప్పే ప్రయత్నం చేశారు. మరోసారి అలా చేస్తే ముందు నీ ఉద్యోగం పోతుంది అని ఆ అధికారిని హెచ్చరించిన. తన రాజకీయ జీవితంలోనూ జెడ్పీటీసీ, ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే, ఎంపీ, పీసీసీ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు ప్రజలు ప్రేమతో రేవంత్ అన్నా అని పిలిస్తేనే ఇష్టంగా ఉండేది. అన్నా అనేది శాశ్వతమని, పదవులు వస్తాయి పోతాయని వ్యాఖ్యానించారు. ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యేలు, ఎంపీల్లో 50% పాతవారే గెలిచారు. నిర్ణయాలు తీసుకునే 17 మందే మారారు అని చెప్పారు. నేను గుంపు మేస్త్రినే, మీరంతా గుంపు, ఆ గుంపులో నేనున్నా అని ఏదో చెప్పే ప్రయత్నం. ఇప్పుడు మీరు గుంపు మేస్త్రా, మీరు అన్నాను పిలవాలన్నా, సార్ ఏది పిలిచినా ఏమి ఇబ్బంది లేదు బాస్. సార్ పిలిస్తేంది, అన్నాను ఎట్లనో పిలుస్తారు. ఇప్పుడు మీరు ఆ సీట్లో మిమ్మల్ని బాధ్యతతో కూర్చోబెట్టినారు, మీకు బాధ్యతను అప్పచెప్పినారు. ఆ బాధ్యతను మీరు ఎంతవరకు నెరవేరుస్తున్నారు అన్నదే ఇక్కడ పాయింట్. ఎట్లా పిలిచేటోళ్ళు అట్లా పిలుస్తారు, ఏముంది, పిలుపుదేముంది. సో మేమేమంటున్నాం అంటే, మీరు ఆ బాధ్యత గల సీట్లో కూర్చున్న మీరు ప్రజల కోసం ఏం చేస్తున్నారు? ప్రజల కోసం పనిచేస్తున్నారా, మీకోసం పనిచేసుకుంటున్నారా? మీ వర్గాల కోసమో, మీ కుటుంబం కోసమో, లేకపోతే మీ పార్టీ కోసమో పనిచేస్తున్నారా? మీ రాజకీయ భవిష్యత్తు కోసమే పనిచేస్తున్నారా, ప్రజల కోసమే పనిచేస్తున్నారా? దాని గురించి డిస్కస్ చేయండి. 10 ఏళ్ల పాలన మీద వ్యతిరేకత ఉంది కాబట్టి ప్రజలు ఓడగొట్టి వాళ్ళని పక్కన పెట్టిరు, దోపిడీ చేసిరు కాబట్టి. దాని తర్వాత అధికారంలోకి వచ్చిన నువ్వు ఏ మార్పు తీసుకొస్తానని చెప్పిన నువ్వు ఏ మార్పు తీసుకొచ్చినావో దయచేసి గది చెప్పండి ఫస్ట్. అది చెప్పండి ఫస్ట్. ఇప్పుడు ఆడ ఉన్న ఉద్యోగుల గురించి మాట్లాడుతున్నారు. రిటైర్డ్ ఉద్యోగులు పాపం వాళ్ళ కష్టాలు ఏంది? వాళ్ళకి రావాల్సిన బెనిఫిట్స్ వాళ్ళకి ఎందుకు వస్తలేవు? ఎందుకు ఇవ్వలేకపోతున్నాం? ఫీజు రియంబర్స్మెంట్ అయితే ఎంత ఘోరం. ఫీజు రియంబర్స్మెంట్ని ప్రైవేట్ కాలేజీలు మీరు వసూలు చేసుకోండి. ప్రభుత్వం ఇచ్చిన జీవో కరెక్ట్ కాదని చెప్పి అందులో ఉన్న ఒక 4-5 వాటి మీద స్టే ఇచ్చేసి నిన్న హైకోర్టు ఒక జడ్జిమెంట్ ఇచ్చింది. అంటే ఇక్కడ కోర్టు, ప్రైవేటు కాలేజీలు, ప్రభుత్వం, ఈ 3 ఒకటే అనిపిస్తుంది నాకైతే. ప్రభుత్వాలు బకాయిలు చెల్లించకపోవడం వల్ల వచ్చిన సమస్యకి చివరికి అది ఏడు దాకా వచ్చిందంటే తప్పు చేసింది గవర్నమెంట్, చివరికి అది స్టూడెంట్స్ని దగ్గర నుంచి వసూలు చేసుకుని ఇప్పుడు స్టూడెంట్ దోషులు అయిపోయారా? అంటే తల్లిదండ్రులు, స్టూడెంట్స్, విద్యార్థులు దోషులు అయిపోయారు ఇవాళ. అసలు కోర్టులు కూడా ఇట్లాంటి జడ్జిమెంట్స్ ఎట్లు ఇస్తున్నాయో అర్థం కాని పరిస్థితి. ఏ రాజ్యాంగం చెప్పిందండి? గ్రౌండ్ రియాలిటీ ఏముందండి? కోర్టులను తప్పుపడితే ఇవాళ దేశంలో కంటెంప్ట్. కోర్టులకి, జడ్జిలకి జీతాలు ఎవరు ఇస్తున్నారు? మరి వేరే దగ్గర నుంచి వస్తున్నాయా? బయట నుంచి ప్రజలే ఇస్తున్నామా? ప్రజలు కట్టిన ట్యాక్సుల నుంచి వాళ్ళకి జీతాలు పోతున్నాయా?
10 ఏళ్ల పాలనలో 100 ఏళ్ల విధ్వంసం జరిగిందట. తెలంగాణను పాలించిన గత పాలకులు 10 ఏళ్లలో 100 ఏళ్ల విధ్వంసం చేసిరు. మరి 100 ఏళ్ల విధ్వంసం చేస్తే ఆ 100 ఏళ్ల విధ్వంసం తాలూకు అవినీతి బయటకు తీసుకొస్తా అన్నావు కదా, మరి ఏది? కళ్ళ ముందు కనబడుతున్నది తప్పు జరిగిందని, మరి ఆ తప్పుని సరిదిద్దే ప్రయత్నం చేయాలి. ఒకటి, ఆ తప్పు ద్వారా వచ్చినటువంటి లాభాలు ఏమైనా అకౌంట్లకు పోయినాయి? ఏంది అది? మరి అది ఎందుకు చేయలేకపోతున్నావు? ఇట్లా మస్తుగా మాట్లాడండి. ఇక ఏమనంటే మళ్ళీ ఫ్యూచర్ సిటీ మూసి మళ్ళా గిదే పని. కాంగ్రెస్ రెండోసారి అధికారానికి వస్తే అది కూడా ఉద్యోగులు బాగా పనిచేయడం వల్లనే సాధ్యమవుతుంది. తాను రాష్ట్ర అభివృద్ధి కోసం ఢిల్లీకి వెళ్తుంటే వెళ్ళొద్దని విపక్ష నేతలు రోడ్లెక్కుతున్నారు. మూసీ ప్రక్షాళన, మెట్రో విస్తరణ, రీజనల్ రింగ్ రోడ్ రాష్ట్రానికి ఎంతో అవసరం. మరి రాష్ట్రానికి ఈ మూడే అవసరమా? విద్య, వైద్యం, ఉపాధి ఇవి అవసరం లేదా? నిరుద్యోగులకి ఉద్యోగాలు ఇస్తా అని చెప్పి ఎన్ని రోజులు అవుతుందండి? నాకు నిన్న ఒక నాయకుడు ఫోన్ చేసిండు, కాంగ్రెస్ నాయకుడే. తెలంగాణ నుంచి ఆంధ్రాకి వెళ్ళిపోతాం మేము, మమ్మల్ని ఇక్కడి నుంచి రిలీవ్ చేయండి అని దాదాపు 2 ఏళ్ల నుంచి అడుగుతున్నారు. గత గవర్నమెంట్లో ఉన్నప్పుడు అడిగినారు, ఇప్పుడు అడుగుతున్నారు. దాదాపు 1500 మంది ఉన్నారు, మమ్మల్ని పంపించేసి మేము వెళ్ళిపోతామని. అట్లా ఇక్కడ ఒక 1000 పోస్టులు ఖాళీ అయ్యే అవకాశం ఉంది. అక్కడి నుంచి ఒక 200-300 మంది రావడానికి ఇక్కడ అవకాశం ఉంది తెలంగాణ వాళ్ళు. అక్కడి నుంచి వీళ్ళకి అవకాశం లేకుండా పోయింది. ఇక్కడి నుంచి వెళ్తామంటే కూడా ఇక్కడ వీళ్ళు ఇవ్వట్లే. మరి ఎందుకు ఇంత దారుణమైన పరిస్థితి? ఉద్యోగాలు ఎందుకు వేయట్లేదంటే ఏడ ఖాళీలు ఉన్నాయని అన్నట్టుగా మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఓన్లీ నీకు మూసీ ప్రక్షాళన, మెట్రో విస్తరణ, రీజనల్ రింగ్ రోడ్డు, ఫ్యూచర్ సిటీ ఇవి తప్ప ఇంకా వేరే ధ్యాసనే లేదు అసలు. ఫామ్ హౌస్లో ఉన్న వాళ్లకు మూసీ ప్రక్షాళన, మెట్రో విస్తరణతో పని లేదు, అందుకే వాళ్ళు అడ్డుకుంటున్నారు. గతంలో రియల్ ఎస్టేట్ ప్రయోజనాల కోసం గచ్చిబౌలి ఎయిర్పోర్ట్, మెట్రో ప్రతిపాదించారని దాన్ని నిలిపేసి సామాన్యుల కోసం పాత బస్తీ నుంచి ప్లాన్ చేశాను అని చెప్పారు. మంచిదే. ఇట్లా ఇక ఫోటోలు దిగిరి ఏదో చేసిరు. ఇక పొద్దుగాలంతా ఇక మరి పాల ప్యాకెట్లు ఏందో చూడాలి. ఇక పొద్దుగాలు లేవగానే అదే ఉంటుందేమో అనిపిస్తుంది. కానీ చూడాలి, 10 గంటల తర్వాత మనకు వీడియోలు బయటకు వస్తాయి.